హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. పుదీనా పచ్చడి చేసుకోవడానికి నేను ఒక కట్ట పుదీనా, 3 టమోటాలు, ఒక ఆనియను, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 10-12 పచ్చిమిరపకాయలు, 5-6 స్పూన్స్ నువ్వులు తీసుకొని పుదీనా అంతా ఇలా ఆకులు ఒలిచి పెట్టుకొని వాటర్లో 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేసుకొని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. నువ్వులు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు తుంచి వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే జీలకర్ర వేసుకొని మళ్ళీ 1 నిమిషం వేయించుకోవాలి. జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకొని వేయించుకోవాలి. పుదీనా మరీ వేగాల్సిన అవసరం లేదు. పుదీనాలో వచ్చే వాటర్ ఎగిరిపోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకొని టమోటా మగ్గే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. టమోటా ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు వేయించుకోవాలి. టమోటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, నువ్వులు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పుదీనా, టమోటాలు, చింతపండు వేసుకొని అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.